ఆయన ఇన్ని పాత్రలలో పోషించి మనల్ని మెప్పించారు. ఇంకా ఏదైనా డ్రీమ్ రోల్ అంటే ఈ క్యారెక్టర్ బాస్ వేస్తే బాగుంటుంది, ఇలాంటి సినిమా బాస్ చేస్తే బాగుండు అనేలా మీకు ఏమైనా ఉందా? బాస్ అసలు ఆయన అన్ని క్యారెక్టర్లు చేసేసాడు. సోషల్ ఫ్యాంటసీ కూడా మన సైరా నరసింహారెడ్డిలో చేస్తారు, అదరగొట్టేశారు. ఇంకా ఆయన చెప్పలేం. ఇంకా ఆయన ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేసేసారు. ఇంకా ఆయన చూడాలనుకున్న అన్ని యాంగిల్స్లో మేము చూసేసాం. కాకపోతే ఒక ఫుల్ లెంత్ కామెడీ, ఇప్పుడు మన అనిల్ రావిపూడి సార్ వస్తుంది కదా, ఇంకా ఫుల్ లెంత్ కామెడీ. అసలు అనిల్ రావిపూడి గారి మూవీ అంటేనే బేసిక్ గా ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. హీరోతో హీరోయిన్ తో అందరితో ఆయన ఎక్కువ బేసిక్ కామెడీని పండించేస్తారు. అదే అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మ్యాక్స్ చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పటి వరకు చిరంజీవి గారి కామెడీ చేసిన మూవీస్ చూసారు, బట్ ఫుల్ లెంత్ కామెడీ అంటే ఇప్పుడు అందరూ హోప్స్ కూడా దాని మీదే ఉన్నాయి. జై చిరంజీవి ఆయన కామెడీ టైమింగ్ చూసాం, కొంచెం సినిమాలు అక్కడక్కడ చూసాం. బట్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ చేస్తారు కదా, దానికోసం ఈగర్లీ వెయిటింగ్. అసలు ఎట్లా అసలు బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అనే దానికోసం వెయిటింగ్ నిజంగా. ఓకే, సో ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు. ఒక 10 years పాటు మూవీస్కి గ్యాప్ వచ్చింది. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో అంటే అదేదో బాహుబలిలో డైలాగ్ ఉంటుంది కదా, ప్రభాస్ రాజ్యాన్ని వదిలేసి వచ్చేస్తుంటే ఇలా పక్క తీసి పెట్టేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ఎందుకు ఏడుస్తున్నారా, రాజు సింహాసనం వదిలి జనాల్లోకి వస్తున్నాడు అనేసి అంటాడు ఆయన. అలాగే మేము కూడా ఎందుకురా భయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఆయన వదిలేసి మన కోసం మనకు మంచి చేయడం కోసం వస్తున్నాడు అని ఫీల్ అయ్యాం. ఆ తర్వాత కొన్ని కారణాలు ఆయన దూరంగా అయ్యాడు. మళ్ళీ ఆయన స్క్రీన్ మీదకి వస్తే చూడాలని ఎంతో ఎక్సైటింగ్ వెయిట్ చేసాం. అప్పుడు వచ్చింది ఖైదీ 150 ఫుల్ ఫీస్ట్. అసలు మిస్ అవుతాం ఆల్మోస్ట్ బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడైనా మిస్ అవుతాం. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఒక దుమ్ము రేపారు. అసలు ఎలా అంటే అప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ అంటే యంగ్ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళకి దీటుగా ఆయన డాన్సులు చేయడం కానీ అందరూ ముక్కును వేలేసుకున్నారు. అసలు అంటే ఇప్పుడు కూడా అసలు ఆ గ్రేస్ తగ్గలేదు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, అదే గ్రేస్ అదే మాసు అదే గ్రేస్ అని అంటారు. నిజంగా అది మాత్రం ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఎప్పటికైనా కూడా ఆ ఇదనేది ఎక్కడికి పోతుంది అన్నట్లుగా అంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా అసలు ఆ మూవీకి ఉన్న ఆదరణ ఎలాంటిదంటే చిన్న లేదు పెద్ద లేదు. అసలు ఆ డాన్స్లు అసలు అప్పుడు ఆయన లేస్తుంటే అందరూ థియేటర్లో కూడా పెద్ద వాళ్ళు కూడా ఒకటే డాన్స్లు. అసలు అవును, అసలు బేసిక్ ఖైదీ 150 రీమేక్ సినిమా అయినా సరే జనాలు చిరంజీవి గారిని చూడడానికి కోసం మాత్రం థియేటర్లకు లైన్ కట్టారు. అది చిరంజీవి సార్ బేసిక్ అంటే అప్పటికి 10 years గ్యాప్ వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది, ఆయన అలాగే చేయగలుగుతారా, అసలు ఇప్పుడు అలా చేయగలుగుతారా లేదా, డాన్స్లు వేయగలుగుతారా లేదా, చాలా క్వశ్చన్స్ వచ్చేసినాయి అప్పుడు. అదరగొట్టేశారు అసలు ఒక్క దాంతో ఆ ఎంట్రీ అనేది ఎలా ఉందంటే సెకండ్ ఇన్నింగ్స్ వావ్ అనిపించేలా ఉంది. డాన్సులు అంటే ఇంకా ఓకే, ఎంతో మంది అంటారు, ఎంతమంది ఇప్పుడు యంగ్ హీరోస్ వచ్చినా కూడా బాస్ డాన్స్ ఆయనకన్నా బాగా వేయచ్చు, ఆయనకన్నా తక్కువ వేయచ్చు, కానీ ఆయనలా గ్రేస్ని మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు. అంత గ్రేస్ ఉంటుంది ఆయనలో. సో ఈ యంగ్ జనరేషన్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన ఎంతోమంది పెద్ద హీరోస్ కూడా మాట్లాడారు, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మేము వచ్చాం, ఆయన డ్యాన్సులు చూసి మేము వచ్చాం అని చెప్పి. సో ఈరోజు ఎంతోమంది యంగ్ హీరోస్ ఉన్నారంటే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఆయనే. సో మాకు చాలా మంది అంటే ఇప్పుడు వచ్చిన హీరోస్ అయితే ఏంటి, డైరెక్టర్స్ అయితే ఏంటి, ఎంతో మంది ఆయన్ని చూసి ఆయన మీద అభిమానంతో ఎట్లయినా సినీ ఇండస్ట్రీకి రావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది అసలు అంటే చిరంజీవి గారిలో నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక స్టార్. బేసిక్గా ఆయన ఏదో పట్టించుకోకపోయినా ఆయన ఒక స్టారే. కానీ ఏదైనా ఒక సినిమా హిట్ అయితే, ఒక చిన్న సినిమా హిట్ అయినా ఇంటికి పిలిచి అభినందించి వాళ్ళకి ఆ సినిమా కొంచెం సపోర్ట్ చేస్తారు చూసారా. అంటే అది చిన్న సినిమా, ఇప్పుడు నేను వెళ్తే ఆ సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది, ఈ సినిమాకి ఉపయోగపడుతుంది, సినిమా బాగుంటుంది అని కోరుకునే ఒకే వ్యక్తి, కొంతమంది వ్యక్తుల్లో చిరంజీవి గారు ముందుంటారు అనమాట. అంటే ఒక సినిమా హిట్ అయితే, ఒక చిన్న సినిమా కదా, పిలిచి మనం ఏం అభినందిస్తాంలే అని పిలిచి మనం అభినందిస్తే వాళ్ళకు కొంచెం బూస్టప్ ఉంటుంది కదా. చిరంజీవి గారు మమ్మల్ని అభినందించారు, రేపు పొద్దున ఇంకా మంచి సినిమా తీయాలి, చిరంజీవి గారు అభినందించారు, ఆ సినిమా చాలా బాగుంటుంది, మనం థియేటర్కి వెళ్ళి చూడాలి అని ఇప్పటికీ చిన్న సినిమాలను కూడా బతికిస్తున్న పెద్ద హీరో ఆయన. ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం. అది చిన్న లేదు అసలు ఆ పర్సన్ నిజంగా అసలు ఆ సినిమా ఆయన చూసిన తర్వాత వెంటనే ఆయన ఇంటికి పిలిపించుకోవడం, ఆప్యాయంగా వాళ్ళని పలకరించడం, వాళ్ళతో భోజనం చేయడం, వాళ్ళ గురించి మాట్లాడడం. ఎంతోమంది అభిమానులు అంటే ఊరికే కాదు కదా పెద్దవాళ్ళు, లేకపోతే ఊరికే కాదు కదా మెగాస్టార్లు అన్నందుకు ప్రతి ఒక్కళ్ళు అలాగే. అసలు ఆ ఆప్యాయతకి ఆయన ఐస్లో ఒక పవర్ ఉంటుంది. దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా మంది ఫిదా అయిపోతూ ఉంటారంట. మీరు అంటే ఎప్పుడైనా కలవడానికి ప్రయత్నం చేశారా బాస్ని? అదే ఖైదీ 150 షూటింగ్లో కలవడానికి ట్రై చేస్తాం. ఆ తర్వాత ఒకసారి బాస్ బర్త్డేకి చాలా మంది వెళ్ళారు, బట్ అప్పుడు నాకు ఎవరు చెప్పలే వెళ్ళినట్టు. అందరు ఫోటోలు చూసారు, ఏంటారు అందరూ బాస్ని కలిసారా, మనకి ఎవరు చెప్పలేదు ఏంటారు అనుకున్నా. సో ఇంకా నాకు ఎవరు చెప్పలా. బట్ చూద్దాం, దేవుడు మనకంటే ఒక టైం రాసి పెడుతుంటాడు కదా,
సో ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాస్ని కలుస్తా. ఓకే, బాస్ని కలిసాక ఫస్ట్ డైలాగ్ ఏముంటుంది మీ నోటు వెంట? బాస్ని ఇంకా చూశాక మాటలేమొస్తాయి, మీకు పెద్ద ఫ్యాన్ సార్, ఇలా మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా ఇది ఇంకా నాకు ఈ జన్మకి చాలు అని చెప్పుకో. అలాగే అనుకుంటాం అమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా అసలు చాలా మంది ఏంటంటే అసలు బాస్ కనిపిస్తే ఫస్ట్ ఇది చెప్పాలి ఇది చెప్పాలి ఇది చెప్పాలి అనుకుంటారా? చెప్పాలనుకుంటాం. ఆయన్ని చూడంగానే అలాగే ఉండిపోయి జస్ట్ చూస్తూ ఉండి ఫోటో దిగి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే నేను చాలా మందితో మాట్లాడినప్పుడు అదే అన్నారు, అసలు నిజంగా అప్పటిదాకా ఆయన అంటే అంత పిచ్చి అభిమానం అండి, నిజంగా ఆయన కలిస్తే లోపల ఎన్నో మాటలు చెప్పాలనుకున్నాం, అసలు ఆయన చూసి బయటకు వచ్చిన తర్వాత కాసేపటి వరకు అసలు అలా ఆగిపోయామని చెప్పి ఎంతో మంది చెప్పడం విన్నాను నేను. అసలు అంతే, మనకి అంటే ఆ టైంకి మనం మెస్మరైజ్ అయిపోతాం అనమాట. ఆ కళ్ళు చూసి ఆయన్ని చూసి మన మైండ్ బ్లాక్ అవుద్ది కన్ఫామ్గా. మైండ్ బ్లాక్ ఆయన చెప్పినట్టు నిజంగా. సో ఆయన చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఆయన అభిమానులకి కూడా అదే చెప్తూ ఉంటారు, అంటే నలుగురికి సహాయం చెయ్యండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అదే కదా స్టాలిన్ సినిమా, అసలు నిజంగా ముగ్గురికి సాయం చేయండి, మరో ముగ్గురికి చేయమని చెప్పండి.